తండ్రి, మా ప్రయాణంలో తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా తెచ్చినందుకు మీకు స్తోత్రం. మా ప్రియుల కొరకే మీకు స్తోత్రం. వీళ్ళ యొక్క కంపెనీల కొరకే మీకు స్తోత్రం. ఉద్యోగముల కొరకే మీకు స్తోత్రం. చదువుల కొరకే మీకు స్తోత్రం. కుటుంబాలలో మీరు చేసిన ఉపకారముల కొరకే మీకు స్తోత్రం. ఇంకనూ వీరిని దీవించి తరతరములకు ఆశీర్వదకరంగా చేయండి. ఇప్పుడు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను ముట్టండి. ఇప్పుడు నాకు మంచి స్వరములు రాయించి అలసిన శరీరాలతో ఉన్నటువంటి మమ్మల్ని నిద్రపోకుండా పరజ్ఞానం లేకుండా మీ విరోధిని బంధించి మెలుగుకుండి వాక్యం మిమ్మల్ని మైపపరచున్నట్లు వచ్చి బోధించి నేను భ్రష్టుని కాకుండా అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడానికి నాకు సహాయం చేయి. యేసు క్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి వేడుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పుచున్నది. అలాగే ప్రేమింపబడుతున్నటువంటి మనుషుడు దేవునికి దూరమై దేవుని ఆజ్ఞను మీరి పాపానికి దాసుడై చెదిరిపోతూ ఉన్నప్పుడు పరలోకము గొప్ప భాగ్యమని దేవుడు లేక లోకరక్షకుడైనటువంటి యేసు అనుకోలేదు. కానీ నశించుచున్నటువంటి మానవుణ్ణి రక్షించి తన సొత్తుగా చేసుకుని ఆయన ఉండు స్థలములో అనగా పరలోకములో ఉంచాలని వాంఛతో భూమి మీదకి దిగివచ్చి కన్య గర్భములో ఆయన మనుషుడిగా పుట్టి శిశువుడిగా పుట్టి పశువుల పాకలో పరుండబెట్టబడ్డారు. వీళ్ళగా ఆయన ఎదుగుదలలో పాపము లేదు, పుట్టుకలో పాపము లేదు. ఆయన పాపి మనుషులు మాత్రం రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడని నిరూపించుకున్నాడు. ప్రియులారా, ఈయన నశించుచున్న వారిని రక్షించడమే కాక పాపంలో ఉన్న వారిని విమోచించడమే కాక ఆయన సొత్తు అయినటువంటి ఆయన బిడ్డలను అక్కర్లేని తొందరలు అంటుకోకుండా తప్పించు దేవుడని నిరూపించుకున్నాడు. ఇప్పుడే మన మధ్య బ్రదర్ పాల్ గారు చెప్పారు, తప్పు చేయడానికి నేను ఇష్టపడ్డాను, కానీ తప్పు నుండి విడిపించడానికి దేవుడు నన్ను తాకాడు. వారి యొక్క బావగారు ఫోన్ చేసి నప్పుడు దానిని నేలనేసి కొట్టి పగలగొట్టి తప్పించుకుని వెళ్ళారు. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వాక్యంలో అద్భుతమైనటువంటి వృత్తాంతము ఉన్నది. నేను త్వరగా ముగిస్తాను, మీరెవరు కంగారు పడిన అవసరం. ప్రియులారా, 8వ వచనము 2వ అధ్యాయము లూకా సువార్త దయచేసి చదవండి. ఆ దేశంలో
వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికినే మీ కానవాలి. ఒక శిశువు కత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రియులారా చూడండి, ఆదేశములో అనగా బెత్లెహేములో లేక ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రియులారా ఆయన పుట్టుకను గురించి ఫలానా చోటు పుట్టాడు అని చెప్పలేదు, కానీ పొత్తిగుడ్డలు చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టారని చెప్పారు. చాలా మంది తెలియక పశువుల పాకలో పుట్టాడు అంటారు. అది తప్పు. సత్రంలో స్థలం లేనందున ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పండుకోబెట్టారు. ఇది నిజం, దేవుని వాక్యం. ప్రియులారా, ఇక్కడ ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వెళ్ళి మంద కాపరుల యొక్క కాపరులు చీకటిలో మందను కాయించు ఉన్నారు. చీకటిలో అక్కడికి వెళ్ళి దూత చెప్తున్నారు. దూతను చూచి, ఆ మహా వెలుగును చూచి ఈ చీకటిలో ఉన్నటువంటి మంద కాపరులు భయపడ్డారు, మిక్కిలి భయపడ్డారు. ప్రియులను గమనించండి, చీకటిలో ఉన్న వారికి భయమే. లోకములో చీకటిలో ఉన్నటువంటి వారికి భయమే. సైలెంట్ లో పెట్టేశారు. అలా భయపడినప్పుడు దూత చెబుతున్నారు, భయపడకండి, ఇదిగో మీ అందరికీ ఒక శుభవార్త. ఏమిటి అంటే ప్రభువైన యేసు పుట్టినారు. ప్రియులారా చూడండి, వీరున్నది చీకటిలో, వీరు మందలను చీకటిలో పెట్టారు. కాపలా కాస్తున్నారు. ఏ ప్రక్క నుంచి ఏమి వస్తుందో, ఈ గొర్రెలకు లేక ఈ మందలకు ఏ హాని కలుగు చేస్తుందో భయపడుతూ ఉన్నారు. ప్రియులారా, నిద్ర లేదు. అలాంటి భయపడుతున్నటువంటి సమయంలో లేక చీకటిలో ఉన్న సమయంలో దూత ప్రత్యక్షమైతే మరి ఎక్కువగా భయపడ్డారు. అయితే దూత చెప్తున్నారు, మీరు భయపడవద్దు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రియులను చూడండి, అప్పటి వరకు వారికి రక్షకుడు లేడు. చీకటిలో ఉన్నారు, మందలను కాస్తున్నారు. మనశ్శాంతి లేకుండా వారు మెలకువగా ఉండి కంగారు పడుచు ఉన్నారు. తెల్లారి వరకు ఆ కంగారు వారికి అలాగే ఉంటుంది. అలాంటి సమయంలో దూత వచ్చి రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పాడు. లోకములో ఉన్నటువంటి వారికి మనశ్శాంతి ఉండదు. ఏమైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ వారికి నెమ్మది ఉండదు. కారణము, రక్షకుడు లేడు. ఎంతున్నా రక్షకుడు లేడు, ఏమున్నా రక్షకుడు లేడు.
ప్రియమైనటువంటి వారు చూడండి, రక్షకుడు లేని కారణాన్ని బట్టి వారు భయపడుతూ ఉన్నారు. ఈ దినాలలో లోకములో భయం, దొంగల భయం, బాంబుల భయం, జీవితానికి భయం, కుటుంబాలలో భయం, నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నటువంటి ఈ లోకంలో లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు తన ప్రియకుమారుని మన రక్షకునిగా యేసుని లోకంలోనికి పంపించి ఉన్నారు. ఆయన లోక రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. లోక రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనము. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎక్కకు వచ్చిచుండిరి. శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. తర్వాత 41వ వచనం చదవండి. క్షమించండి, 41వ వచనం. ఆయన మాటలు వినినందున నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే ఈయన ఎవరుగా లోక రక్షకుడుగా నమ్ముచున్నాము. లోక రక్షకుడని నమ్ముచున్నాము. మా మట్టుకు మేమే. ఎందుకు? ఆయన మాటలు విని. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ 18వ వచనం చూడండి. ఇది లూకా సువార్త 18వ వచనం, 2వ అధ్యాయం. తనతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా మరియు ఆ మాటలు మరియు కాదు మరియా అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోచుకొనుచు భద్రము చేసుకోండి. చూడండి, విని ఆశ్చర్యపోయిన వారు కొంతమంది అయితే విన్న దానిని హృదయంలో భద్రపరుచుకున్న వారు మరియా. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇక్కడ 4వ అధ్యాయం యోహాను సువార్తలో ఇక నిన్ను బట్టి కాదు, కానీ నేను విన్న మాటలను బట్టి ఈయన నిజముగా లోకరక్షకుడని మేమే నమ్ముచున్నాము అన్నారు. అంటే వినడము ఎంత అవసరమో విన్న దానిని గ్రహింపులోని తీసుకుని వెళ్ళడం కూడా అంతే అవసరం. ఎంతమంది మనం కూడుకుని ఉన్నాము, మంచిది. ఎందుకు కూడుకుని ఉన్నాము? ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చారు? ఏమిటి ఆ రహస్యము? ఏమిటి ఆ రహస్యం అంటే, నశించి చున్న దానిని వెతికి రక్షించడానికి మనసు కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతుంది. నశించిన దాన్ని ఏది మనం అమలు వేసుకోవాలి. విని ఆశ్చర్యపోయారంటే కొంతమంది. కానీ మరియా అయితే విన్న దానిని ఆమె తలపోసుకునొచ్చు హృదయంలో భద్రము చేసుకున్నట. భద్రము చేసుకు
పండిటు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు దేవుని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, నేను వాక్యం వింటూ ఉన్నప్పుడు నా మెడలో ఉన్నటువంటి ఆ బిళ్ళను లాకెట్ను తీసివేసి తాడు తెంపివేసి కాసి తాడు తెంపివేసి నేను ప్రక్కన పెట్టివేసి నిజరక్షకుడైన యేసుని నమ్మడానికి ఆ మాటలను మాటి మాటికి నెమ్మలు వేసుకున్నాను. ఏమిటి ఆ మాటలు? నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడిన వాడివి. ఎలాగ విలువ పెట్టి కొనబడ్డావు? ఆయన రక్తములో. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన రక్తంలో విలువ పెట్టి కొనబడ్డాము. 5వ అధ్యాయం 8వ వచనం. మనం ఇంకనూ పాపములో ఉండగా, లోకములో ఉండగా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. సిలువలో నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన శరీరంలో ఉన్న రక్తమంతటిని కార్చాడు. ఆ రక్తాన్ని నమ్మినటువంటి వారు, నా కొరకే సిలువ మీద మరణించాడు అని నమ్మినటువంటి వారు నిశ్చయముగా యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులవుతారు, కడగబడిన వారుగా. చదువుతాను ఏమన్నాడు అక్కడ? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, యేసు క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఇది ఇక్కడ వీరు మిక్కిలి భయపడ్డారట. అయితే ప్రభు చెప్తున్నాడు, దూత చెప్తున్నారు, మీరు భయపడవద్దు. మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ లోకంలో రక్షకుడు అనబడిన వారు అనేక మంది ఉండవచ్చును, గన్మానం ఉండవచ్చును, ఇంకా ఎవరెవరో పేర్లు, రకరకాల సెక్యూరిటీస్ వచ్చేసినాయి. కానీ వారి వల్ల ఏమీ కాదు. ఎవరిని కాపాడాలో వారిని చంపేసే రకాలు తయారయ్యారు ఈ రోజుల్లో. కానీ మన రక్షకుడు అలాగే కాదు. మనలను రక్షించడానికి, మనలను విమోచించడానికి, మనలను బ్రతికించడానికి, మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలతో తొలగడానికి ఆయన శిలువ మ్రాణి మీద యజ్ఞమైపోయాడు, చనిపోయాడు. ప్రియమైనటువంటి వారులారా, కాళ్ళకు గజ్జలు కట్టుకుని తెల్లవారులు జాగారాలు చేస్తూ, భజనలు చేస్తూ ఎంతో నిష్ట కలిగినటువంటి భక్తి చేసేవాడిని. కానీ నాలో నీతి లేని జీవితాన్ని జీవించాను. ఏది మానలేకపోయాను. పాపాన్ని ప్రేమించాను. కానీ ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు పండిటు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా నాతో మాట్లాడాడు. యెషయా 60వ అధ్యాయం చూడండి పిల్లలు. యెషయా 60వ అధ్యాయం. యెషయా 60వ అధ్యాయం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. 60వ అధ్యాయం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము. ప్రియమైనటువంటి వారు జాగ్రత్తగా వినండి. చూడుము, భూమిని చీకటి
కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఆగుదాం. చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. లోకములో నెమ్మది లేదు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు. భూమిని చీకటి కమ్ముచున్నది. చీకటిలో తడులాడేవాడికి ఎక్కడేముందో తెలియదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. జనములను కటిక చీకటి కమ్ముచున్నది. కానీ నీ మీద వెలుగు ఉదయించు. చదవమ్మా. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచు ఉన్నది. జనములు చూడండి, ఆయన వెలుగు నీ మీద కనబడుచు ఉన్నది. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరియా తలపోసుకున్నది, హృదయంలో భద్రము చేసుకున్నది. క్రిస్మస్ అంటే వేడుక కాదు, పండగ కాదు. క్రీస్తు ఎందుకు పుట్టాడు అని మనం ప్రశ్నించుకుని జవాబుని ఎతకడానికి, వెతుక్కోవడానికి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత పాపివైనా నిన్ను ప్రేమించు ఉన్నాడు యేసు ప్రభు. మనం ఇంకా పాపులపై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రియమైనటువంటి వారు చూడండి, ఈయన యెషయా 9వ అధ్యాయంలోకి వెళదాం. యెషయా 9వ అధ్యాయంలో తొమ్మిది 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతిని అతనికి పేరు పెట్టబడెను. ప్రియమైనటువంటి వారు చూడండి, మనం తలపోసుకోవలసిన విషయాలు, భద్రము చేసుకోవలసిన విషయాలు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 6వ వచనం, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు. ఈయనెవరు? ఆశ్చర్యకరుడు. ఎలాగ ఆశ్చర్యకరుడు? కానా వివాహం అనేటువంటి ఆ ఊరిలో, కానా ఊరిలో వివాహం జరుగుతూ ఉంటే ద్రాక్షారసం అయిపోయిందని ఆవిడ ఉన్నటువంటి విందు ప్రధాని మరియమ్మకు చెప్తే, యేసు తల్లి వచ్చి యేసుకు చెప్పారు. యేసు నీళ్లు ముంచి పెట్టమంటే, ఆ బాణలు కడిగి నీళ్లు పెట్టమంటే, నీళ్లు పెట్టిన తర్వాత తీసుకెళ్ళి వడ్డించమంటే నీళ్ళే ద్రాక్షారసం అయిపోయింది. ఈయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి వాడు. రెండవ చదవమ్మా. ఆలోచనకర్త. ఆగుదాం, మెల్లిమెల్లిగా వెళదాం. ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచనకర్త. ఒక స్త్రీ వ్యభిచారం ముందు పట్టబడి ప్రధానుడి చేత తేబడింది ప్రభు దగ్గరికి. ప్రభు దేవుని వాక్యాన్ని ఇచ్చుతున్నటువంటి సమయంలో, లేక ప్రజలకు సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో వచ్చి మోషే లాంటి వారిని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. కానీ నీవేం చెప్తావో తేల్చుకుందామని
ఇక్కడికి వచ్చాము అన్నారు. జాగ్రత్తగా వినాలి, నేను స్పీడ్గా కొంచెం ఏదో దగ్గరగా అవజేద్దామని చెప్తున్నాను, తీరుబడిగా చెప్పట్లా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మాటలు. ప్రభు ఏమి సమాధానం చెప్పలేదు వెంటనే. మీరు పట్టు వదలక మళ్ళీ అడుగుతున్నారు, ఏమి చెప్పవండి, ఈమెను చంపాలా బ్రతకనివ్వాలా? మోసే చంపమన్నాడు, నువ్వేం చెప్తావు అన్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. మన పాపముల గురించి మనం ఆలోచించము, మన తప్పుల గురించి మనం ఆలోచించము, మన లోట్ల గురించి మనం ఆలోచించము, మన బుద్ధిహీనతల గురించి మనం ఆలోచించము. కానీ ఇతరులు తప్పులు నచ్చడానికి మాత్రము నేనట్టు చూపిస్తావు. నీ వైపు ఇంకా 3 ఏళ్ళు చూస్తాయి, గుర్తుపెట్టు. ఆయన అంటున్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. అందరూ వర్షకి లేచి వెళ్ళిపోయారు. పెద్దలు, చిన్నలు, ముసలోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి యాజకులు వెళ్ళిపోయారు, శాస్త్రులు వెళ్ళిపోయారు, పరిసయ్యులు వెళ్ళిపోయారు, పెద్దలందరూ వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి మనుష్యుడు పాపి, జన్మతః పాపి. జన్మ పాపము, కర్మ పాపము ఒక మనుషుని ఏలుతూ ఉండగా ఈ పాపం నుండి విమోచించడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడిగా భూమి మీదకు వచ్చాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా నశింపక నిత్య జీవనం పొందుతారు. ఇది సత్యము, దేవుని వాక్యము. ప్రియమైనటువంటి వారులారా, ఆలోచనకర్త తర్వాత కాదు, ఆశ్చర్యగాడు, ఆలోచనకర్త రెండు. బలవంతుడైన దేవుడు. ఇప్పుడు బలవంతుడైన దేవుడు. మన బలం వేరు. రోజుకి ఎన్ని గుడ్లు తిన్నా, నెలకి ఎన్ని కోళ్ళు తిన్నా, ఎన్ని మేకలు తిన్నా, సమయానుసారంగా సావలసిందే. పక్షవాతం వస్తే మంచం తొలవలసిందే. చాలా మంది బలమును బట్టి విర్రవీగుతారు, అందమును బట్టి విర్రవీగుతారు, ధనమును బట్టి విర్రవీగుతారు. ఇదంతా అశాశ్వతము. బలవంతుడైన దేవుడు. ఒకసారి ఒక రాజు మీదకి శత్రు దేశం వచ్చింది. ఆ రాజుని చంపి ఆ రాజు రాజ్యాన్ని దోచుకుందామని ఆయన భయపడ్డాడు. ఫస్ట్ భయపడి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు, ప్రభా ఇలాంటి సమయంలో నీవే దిక్కు, నీవు తప్ప మాకెవరు లేరు. దేవుడు ప్రత్యక్షమై ఆయన అన్నాడు, యుద్ధం నువ్వు కాదు, నేను చేస్తానయ్యా. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఎత్తుపట్టుకునేవాడు, నీకు సహాయించేవాడు, అందరికంటే బలవంతుడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు. ప్రియమైనటువంటి వారు, ఇంకా చదువు. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. మనకందరికి తండ్రులతోనే మనం బిడలమయ్యాము. కానీ చాలా మందికి తండ్రులు లేరు, తల్లులు లేరు. కానీ నిత్యుడొక తండ్రి ఈయన. ఈ తండ్రికి సావు లేదు, ఈ తండ్రికి సావు లేదు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. . 18 వచనం. 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 18 వచ
18వ అధ్యాయం నేను మొదటి వాడను, ఆ వచనం, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చూసారా, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. ఈయన జీవించువాడు. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మనం చావాలన్నా, బ్రతకాలన్నా, జీవించాలన్నా దేవుని చేతుల్లో. మనం దేవునికి భయపడాలి, దేవుని కలిగి జీవించాలి. దేవుడే మనకు రక్షకుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ప్రియమని ఇంకా అంటున్నాడు ఆఖరిని, సమాధానకర్తకు కర్త, అధిపతి అని అతని పేరు, సమాధానకర్త. ప్రియమైనటువంటి వారులారా, ఈయన ఒక ఇంట్లో ఎందుకు కూర్చున్నాడు? యేసు ప్రభువు ఎందుకు కూర్చుంటే, ఒక స్త్రీ వచ్చి పాపాత్మురాలని ఊరందరూ పేరు పెట్టారు. ఈమె పాపాత్ముడు. అలాంటి స్త్రీ వచ్చి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు పాదములు పట్టుకుని తుడుస్తుంటే, ఆయన అన్నాన్ని పిలిచిన ఆయన, అందరూ భోజనాన్ని పిలిచిన ఆయన, ఈయన పరిశుద్ధుడు, ఆ పాపాత్ముడు. ఆయనకి తెలియట్లేదా ఆయన ముట్టేసుకుంటుంది అంటాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభువు అన్నారు, అమ్మా నీవు సమాధానము గలదాని వైళ్ళు. ఈ మాట అంటున్నాడు, ఏమయ్యా నీ ఇంటికి నేను వచ్చాను, నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, నా తలకు నూనె పెట్టలేదు. ఆమె అయితే నా కాళ్ళను ఆమె తల వెంట్రుకలతో తుడుతుంది. వాక్యం తెలియక నేను ముందుకు వెళ్ళిపోవట్లేదు. అసలు ఆయన కొరకు ప్రవచించబడినటువంటి ప్రవచనాలు మనము 10 నిమిషాల్లో ముగించేసుకోవాలనే ఉద్దేశంతో మీరు తేల్చి చెప్పేస్తాను. అప్పుడు అవనంటున్నాడు యేసు ప్రభు, నీవు సమాధానము గలదాయను సమాధానము గలదానమై పోము. ప్రియమైనటువంటి వారు చూడండి, సమాధానకర్తకు అధిపతి అని ఆయన పేరు. మళ్ళీ మొదటి నుండి చదవండి ఆ వచనాన్ని. ఏమైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సరే, ఈ గుణలక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఆయన నశించిన వారిని రక్షించడానికి, బాధలో ఉన్న వారిని ఆదుకోవడానికి, నిజమైన న్యాయ తీర్పు తీర్చడానికి సరిపోయిన లోకరక్షకుడిగా ఆ పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. ఆయన ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవనం పొందుతారు. కాళ్ళ గజ్జలు కట్టుకుని బదులు చేస్తున్నటువంటి నేను ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమును విని సత్యాన్ని తెలుసుకుని నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఎక్కడో బొంబాయిలో కప్పులు కడుక్కునేవాడిని. ఒక హోటల్, నెలకు 75 రూపాయల జీతం. ప్రభువును యేసుక్రీస్తును నమ్మిన తర్వాత, దేవుని సేవకులు నా కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత నా చేతి పనిని దేవుడు దీవించాడు. నాకు భార్యను ఇచ్చాడు. నా తల్లి నన్ను విడిచిపెట్టింది, నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టారు. దిక్కులేని నాకు నా భార్యను 3 బిడ్డలు ఇచ్చాడు. ఒక కూతురు ఎక్కడో వ్యాధిలో ఉంటుంది, ఆమె 3 పిల్లలు. ఒక కొడుకు ఎక్కడో పాడేరులో ఉంటాడు, ఒక కొడుకు కాకినాడకు పిలిపించింది. నా దగ్గర ఇంచుమించుగా 50 నుండి 100 నుండి 10 నుండి మనుషులు పనిచేస్తూ ఉంటారు. ఈ రోజున ఎక్కడో 75 రూపాయల జీతానికి పనిచేసిన నేను
75 మంది పైబడి నా దగ్గర పనిచేసే ఒక వానర్ నయ్యాన్ని పిలిపించాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టాడు. చెప్పారు, మేమేమో నయ పైసలు ఆశవలేదు. హిందువులుగా పుట్టి హిందువులుగా పెరిగి క్రైస్తవులను ఆశ్రయించుకుని చివరికి యేసు క్రీస్తుని నమ్మారు మన నాగేశ్వరరావు గారు, పౌలు గారు, నతాని గారు, పౌలు గారు అని వారిద్దరికి పేర్లు పెట్టబడ్డాయి. కానీ వారు చెప్పిన సాక్ష్యాల్లో మనం ఏమన్నాం, నయ్యా పైసా అన్నాడు లాస్ అవ్వలేదు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పరిస్థితులు మారుతాయి, కానీ నీతో పాటు ఆయన ఉంటాడు. ఎవరు ఉంటారు? రక్షకుడు ఉంటాడు. భయపడవద్దు, భయపడకండి, భయపడకండి. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షకుడు పుట్టి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. నాకన్నది ఎవరై నువ్వు ఎవడో నాకు తెలియదు. దిగు దిగు, అరుగు దిగు, మా ఎరగట్లొద్దు, పొమ్మన్నారు. కానీ నేను భయపడలేదు. నేను ప్రభు మీద ఆధారపడ్డాను. ఇప్పుడు వాళ్ళందరూ నా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రవర్తన వారిని మార్చింది. నా బోధన కాదు, జీవితం మార్చాలి. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ప్రభువుని బట్టి బ్రతుకుతున్నారో, వారి యొక్క ప్రవర్తన అనేకులను ప్రభు దగ్గర తీసుకుని రావాలి. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ లో దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎంకను ఎత్తి ఆశీర్వదించును గాక. ఈ క్రిస్మస్ లో ఎవరైతే యేసు క్రీస్తునందు ఇంకా ఆ నమ్మకం లేక ఉన్నారో, వారు సత్యాన్ని గుర్తించి యేసును నమ్మి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందుదురుగాక. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. ఒక ఊరిలో మార్చేరు అని ఉంది. మార్చేరు ఆంధ్రాలో ఒక కన్యగా చెప్పేవాడు ఉన్నాడు. కన్యగా చెప్పేవాడు ఉంటే ఆ ఊరు వారు అన్నారన్న, ఒరే ఈ సంవత్సరము క్రిస్మస్ పండుగలో మనం డ్రామా వేద్దాంరా, మరి నీకు దెయ్యమేసం వేద్దాంరా అన్నాడు. సరే, వీడికి దెయ్యమేసం వేశారు. ఇంత రాముడు ఉంటాడు, పొట్ట ఉంటుంది, మనిషి ఎత్తుగా ఉంటాడు. దెయ్యమేసం వేశారు. పిల్లలందరూ కూడా దేవదూతలు, మరియమ్మ, యేసేపు ఇలా సిద్ధపడిపోయారు. అందరూ సిద్ధపడిన తర్వాత వీళ్ళు వెనక మేకప్ పోతున్నారు. పాస్టర్ గారేమో వాక్యం చెప్పేస్తున్నాడు. వాక్యం చెప్తూ ఉండగాను ఇంకా ముగించట్లేదు ఈయన. ఏంటో చూద్దామని పిల్లలు మేకప్ వేసుకుని తలుపులు కాడికి వచ్చి చూస్తున్నారంట. సరే, పిల్లలందరూ వచ్చినాడికి ఆయన ఆగలేక ఈ దెయ్యము ఈ కొమ్ములు నాలుక ఇవన్నీ పెట్టేశారు కదా, ఈయన వచ్చాడని తలుపడగల. ఈయన అప్పుడు ఏం చెప్తున్నాడు, క్రిస్మస్ పండుగలో ఆ మంచి చీర కొనలేదని భార్య అంటుంది. ఏంటి కోరుపు ఎక్కువ వేసేసాను భర్త అంటాడు. ఏమో పండగకి బదులు గొడవలతోనే నిండిపోతారు. దీనంతటికీ కారణం ఆగిపోయాడు. సైతాను అని అనాలి, సై అని ఆగిపోయాడు. ఆగిపోయేవాడికి ఈయన పాస్టర్ గారు ఆగిపోయారు, ఇలా మునిగిపోతాడండి అనేసి ఎవరో వెనక్కి తిరిగి చూశారట. వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఈ మోహన్ రావు దైవేశం వేసుకున్నాడు కదా, ఆయన కనబడ్డాడంట. కనబడ్డప్పటికి రాజబాబు ఇంకేముందిరా, దయ్యమురా అన్నాడంట. దయ్యమురా అంటే కూర్చొని వాడు అందరూ లేచి పరుగులే అటు ఇటు చెదిరిపోతున్నారు. ఈయనంటున్నా, ఒరే ఉన్నట్రా నేను దయ్యాలు కదరా, ఉన్నట్రా నేను దయ్యాలు కదా. లోపలికి వచ్చేది ఎవరు లేరు, అందరూ పారిపోతే ముసలమ్మ మాత్రం పేటేసి కూర్చుందండి కింద. ఆవిడ లెగలేక పరిగెట్టలేక వణికిపోతుందండి. దగ్గరికి వచ్చి మా అమ్మ బాబా నన్ను ఏం చేయకు
నేను నీ పార్టీయే బాబు, ఈ పాస్టర్ గారు బాబు పండగ వచ్చాను, నేను నీ పార్టీయే బాబు బాబా బాబు. ప్రియులారా చూడండి, పిరికివారు పెరిగితనం మనకు వద్దు. మనకు రక్షకుడు ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ రక్షకుడు మీకు కాపరి అయి అంతం వరకు మిమ్మల్ని రక్షించి కాపాడి ప్రయోజకులు చేసి పెద్దవారిని చేసి మీ జీవితాలలో మీ పిల్లల తరులకు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా ప్రేమగల మా తండ్రి, కృతజ్ఞతాస్తోత్రములున్నాయి. కొందరు గొర్రెల కాపురులు చెప్పిన సాక్ష్యాన్ని విని ఆశ్చర్యపోయారు. కానీ మరియా అయితే ఆ మాటలను హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకుని గొప్ప ఆశీర్వాదము వాతార్పు పొందింది. నాయనా, మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చులకు తండ్రివి, సమాధానకర్త, అధిపతి అని నీకు పేరు పెట్టబడిన గొప్ప దేవుడు. ఆమె స్తోత్రములు. నాయన, వినవాక్యము వినవారందరూ హృదయాల్లో ఫలించినట్టు చేయండి. నాయన, ఫలించినట్టు చేయండి. మీరే మహిమ పొందండి. సమస్త భయాల నుండి విడుదల పొంది మేలుతో ఆశీర్వదించబడిన వారిని దీవించబడడానికి మీ కృప వీరందరి మీద ఉంచు. మరి విశేషముగా నతానీయులు గారిని ప్రభా మీ వాక్చాతుర్యంతో నింపి నాయన గొప్ప దైవజనుడిగా మీ రాజ్య విస్తరణ కొరకు నాయన ఆత్మను బట్టి జలనిగా వారిని చేసి దీవించండి. మహిమ పొందండి. మీరే మహిమ పొందండి. యేసు క్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.